లో మనల్ని మనలాగా బ్రతకనీయకుండా చూసేటటువంటి వాడు ఎప్పుడైనా దేశద్రోహి. వాడిని దేశద్రోహి అనకుండా మానవ హక్కులు, పౌర హక్కులు పేరుతో వాడిని నెత్తినెట్టుకున్నామంటే ఫైనల్‌గా మన బ్రతుకుల్ని నాశనం చేస్తాడనడానికి సాక్ష్యం ఫ్రాన్స్‌లో, జర్మనీ, బ్రిటన్ లాంటి చోట్ల ఇప్పుడు అక్కడ ప్రజలు మాకు స్వతంత్రం కావాలి అని. ఆ దేశ ప్రజలు ఈ ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చినోడు, సిరియా నుంచి వచ్చినోడు, పాలస్తీనా నుంచి వచ్చిన దరిద్రుల వల్ల వాళ్ళు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఓపెన్‌గా ఉద్యమాలు చేస్తున్నటువంటి చూస్తున్నాం. అట్లాంటి పరిస్థితి చివరికి పోయినట్లని సిరియా ఏమైనా బాగుందా? అదే సిరియాలో చివరికి అదే ముస్లింలు 2 సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా కాదు, ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు 2 తెగలైపోయి కొట్టుకు చావడం అన్నటువంటి తాజాగా 1000 మందికి పైగా మరణించారు. ఏంటయ్యా అంటే మతం అనే ఒక పెచ్చని రేకెత్తించి ఆ పెచ్చలో చలి కాచుకుంటా ప్రభుత్వాలు నడిపేటటువంటి వాడు చివరికి ఎందుకు సిరియా వాడు అమెరికాలో ఉండాల్సి వచ్చింది, సిరియా వాడు ప్రపంచమంతా పారిపోయి దాక్కోవాల్సి ఎందుకు వచ్చింది? ఈ అక్కడ బ్రతకడానికి అవకాశం లేక ప్రపంచ దేశాలకు వెళ్ళి బ్రతుకుతున్నారు. ఇప్పుడు అది మళ్ళీ పతాక స్థాయికి చేరుతున్నటువంటి వాళ్ళ ప్రతి హిందువు గ్రహించాల్సింది ఏంటంటే మన ఇక్కడున్నటువంటి హిందువు మీదన తప్పుడు ప్రచారం చేస్తూ, ఇక్కడున్నటువంటి హిందుత్వం మీద తప్పుడు ప్రచారం చేస్తూ, నీ మతాన్ని గురించి, నీ ధర్మాన్ని గురించి నిందే నెగిటివ్గా మాట్లాడేలా చేస్తూ, లేదంటే కనుక అవహేళన చేస్తూ, వెక్కిరిస్తూ, కావాలని చెప్పి నీలో ఒక ఆత్మన్యూనత సృష్టించి వీడు చేయాలనుకుంటుంది ఏంటంటే ఒక సిరియాలాగా ఈ దేశాన్ని తయారు చేయాలనుకుంటాడు. ఇక్కడ ఉన్నటువంటి మైనార్టీల గురించి ఒక్క మాట మాట్లాడే దమ్ము ధైర్యం ఉండదు. అదే సందర్భంలో మెజార్టీలను మాత్రం అవమానించేటటువంటిది ఉంటుంది. మనం దాన్ని ఎంకరేజ్ చేస్తూ లేదంటే కనుక లైట్ తీసుకుంటూ ఉంటే, పట్టించుకోకపోతే రాబోయేటటువంటి రోజులలో చివరికి ఆ డామినేషన్ పెంచి ఇప్పుడు టర్కీ ఏమైంది, క్రైస్తవ రాజ్యం కాస్త ముస్లిం రాజ్యమైంది. అట్లాగే ఇప్పుడు జర్మనీ, జపాన్, బ్రిటన్ లాంటి చోట్ల ఏమవుతుంది, అక్కడ చివరికి వాళ్ళకే హక్కులు కోల్పోతున్నటువంటి. అట్లాగే ఇప్పటికే వాస్తవంగా చెప్పాలంటే మన రాయచోట్ లాంటి సంఘటనలు చూసాం. అదే సందర్భంలో కాశీనాయన లాంటి క్షేత్రాల్లో జరుగుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. రాబోయేటటువంటి రోజులు ఇట్లాంటి పరిస్థితి రాకూడదంటే హిందువు చైతన్యవంతుడు అయి తీరాలి. లేకపోతే కనుక భవిష్యత్తులో మనం ఏ దేశం వెళ్ళి బతుకుదాం అంటే ముస్లింలకి 58 దేశాలు ఉన్నాయి, క్రైస్తవులకి 83 దేశాలు ఉన్నాయి, 84 దేశాలు ఉన్నాయి. మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియని పరిస్థితి.